అందుకే ఇక్కడ ఎప్పుడూ శబ్దాది విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపం కలగజేస్తాయి. కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. సో ఆత్మజ్ఞానాన్ని గనక తెలుసుకుని పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు మన బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. పని చేయడం మొదలు పెట్టినప్పుడు బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటది. దానికోసమని వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడుతున్నాం. ఆ వస్తువుల వల్ల సంతోషం వస్తుంది, పరిస్థితుల వల్ల సంతోషం వస్తుంది, వ్యక్తుల వల్ల సంతోషం వస్తుంది అని. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని తండ్రికి కనెక్ట్ అవుతామో, నన్ను నేను తెలుసుకుంటానో, సంతోషం శాశ్వతంగా ఉంటది. ఆ తర్వాత వ్యక్తులు ఉండే వాళ్ళు ఉంటారు, పరిస్థితులు ఉండే ఉంటాయి. మనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటాము, కాదని అనట్లేదు. ఈ వస్తువులు వీటి గురించి కూడా మన ప్రీవియస్ పాత ఎపిసోడ్స్ లో చెప్పాను, ఒకసారి వినవచ్చు అందరూ. సో ఇవన్నీ ఉంటాయి, చేస్తాము. వదులుకోవడం అంటే అన్ని వదిలేసేసుకుని అలా కూర్చోవడం కాదు. సో ఇప్పుడున్న జీవితం ఏదైతుంటే జీవితాన్ని గడుపుతాము, కానీ ఆత్మ అన్న స్థితిలో గడుపుతాం. అప్పుడు బుద్ధి స్థిరంగా ఉంటుంది, సంతోషం శాశ్వతంగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో డబ్బు ఉంటుంది, డబ్బు కోసం మనం పరిగెట్టాల్సిన అవసరం ఉండదు, డబ్బే వెతుక్కుంటూ వస్తుంది. సంబంధాలు ఇవే ఉంటాయి, కానీ సంతోషంగా ఉంటాం. సో మనం ఇవన్నీ చేయడం వల్ల ఏదో వ్యక్తులు మారిపోతారని అనుకోవద్దు. ఎందుకంటే మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం మారుతాం. తర్వాత అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ మనము శక్తిశాలి, రోగాలున్నా నేను ఆరోగ్యంగా ఉంటే ఏ రోగాలు నన్ను అంటుకో. ఇది అంతే. వ్యక్తులు అలాగే ఉంటారు, వ్యక్తులు అలాగే కోపంతో ఉంటారు, అలాగే మాటలు అంటూ ఉంటారు, 10 రాళ్లు కొడుతూనే ఉంటారు. ఎవరు ఏది చేసినా మనం గనక ఈ సాంఖ్యయోగాన్ని అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకొస్తే స్థిత ప్రజ్ఞ, స్టెబిలిటీ ఆఫ్ మైండ్, ఆ స్టేజ్కి వచ్చినప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎవ్వరు ఏమన్నా మన మీద ప్రభావం చూపించదు. ఆ తర్వాత ఆ రకంగా మాటలు అంటున్నారు, చేస్తున్నారంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థము. వాళ్లకు మనం ఏ రకంగా సహయోగం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో కూడా సంతోషం నింపగలమా అన్నది మన రాబోయే క్లాసుల్లో తెలుసుకుందాము.